హాయ్ స్నేహితులారా, వెల్కమ్ టు గృహిణి థాట్స్. నా వీడియోస్ చూసి నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజైతే మనం ఏలూరులో కొత్తగా ఓపెన్ చేసిన ఎస్విసి సినిమాస్ మల్టీప్లెక్స్ని చూద్దామండి. ఎందుకు ఏలూరులో వాళ్ళందరూ ఇలాగ ఎస్విసి సినిమాస్ మల్టీప్లెక్స్ని ఇలాగ వీడియోస్ చేసి పోస్ట్ చేస్తున్నారు అనుకుంటున్నారా? అవునండి, మా ఏలూరులో ఇప్పటి వరకు మల్టీప్లెక్స్ అనేది లేదు. మేము మల్టీప్లెక్స్లో మూవీ చూడాలంటే విజయవాడ కానీ భీమవరం కానీ వెళ్ళాల్సి వచ్చేది. అలా వెళ్ళిన ప్రతిసారి అరే మన ఏలూరులో కూడా ఒక మల్టీప్లెక్స్ ఉంటే ఎంత బాగుండేది అనిపించేది. అయితే ఈ సంవత్సరం సంక్రాంతికి ప్రొడ్యూసర్ దిల్రాజు గారు ఈ మల్టీప్లెక్స్ని ఏలూరులో ఓపెన్ చేసి ఏలూరు ప్రజలకి మంచి కానుకని ఇచ్చారని అనుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మల్టీప్లెక్స్ పెట్టడం అనేది చాలా మంచి విషయం అండి. ఇంకా దీనిలో మంచి విషయం ఏంటంటే ఏలూరు ప్రజలు కానీ ఏలూరు చుట్టుపక్కల ప్రజలు కానీ స్టూడెంట్స్ కానీ చేరుకోవడం చాలా ఈజీ. ఎందుకంటే కొత్త బస్ స్టాండ్కి ఆపోజిట్లోనే ఉంది. జస్ట్ రోడ్ క్రాస్ చేస్తే చాలన్నమాట, ఈ మల్టీప్లెక్స్కి చేరుకోవచ్చు. ఇలాగా బయట నుంచి అయితే వ్యూ ఇలా ఉందండి. దీన్ని లోపల ఎలా ఉంది ఏంటి అని కూడా మొత్తం చూసేద్దామండి. ఇంకా మనం దగ్గరికి వెళ్ళి చూస్తే దీని మొత్తం వ్యూ బయట నుంచి ఇలా ఉంది. దీనిలో 4 స్క్రీన్స్ అయితే ఉన్నాయండి. ఇప్పుడైతే ప్రజెంట్ మహేష్ బాబు గారి గుంటూరు కారం, ఇంకా వెంకటేష్ గారి సైంధవ్, హనుమాన్ అనే సినిమాలు అయితే ఉన్నాయి. ఇంకా షాప్స్ అనేవి ఏమీ ఓపెన్ అవ్వలేదు, ఎందుకంటే వర్క్ అనేది జరుగుతుంది. ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాము. దీంట్లో ఇంకా జూడియో, కేఎఫ్సి ఇలాంటివన్నీ పెడుతున్నారనమాట. ఇంకా లోపల చుట్టూ ఇలా ఉంది. పైనుంచి చూస్తే వ్యూ అనేది బయట నుంచి ఇలా ఉంది. పైనుంచి వ్యూ ఇలా ఉందన్నమాట. చూసారు కదా, కొత్త బస్ స్టాండ్కి ఆపోజిట్లోనే ఉంది. ఇలాగా చుట్టూరు ఇలాగ గ్లాస్తో డిజైన్ చేశారనమాట. బయట వ్యూ అంతా ఇలాగా కనిపిస్తుంది. చాలా నీట్గా చేశారండి. ఇక్కడ లోపల ఇలాగా కిడ్స్ గేమ్స్ కానీ అవన్నీ ఇంకా ఓపెన్ అవ్వలేదు. ఇంకా లోపల చూస్తే థియేటర్లో సీటింగ్ అనేది ఇలా ఉందన్నమాట. చాలా స్పేసియస్గా నీట్గా డిజైన్ చేశారు. చాలా బాగుందన్నమాట. సీటింగ్ అది కూడా కంఫర్ట్గా చాలా బాగుందండి. ఇంకా స్క్రీన్ విషయానికి వస్తే స్క్రీన్ అయితే ఇలా ఉందన్నమాట. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చి ఏలూరులో ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్.